సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా ఎట్లున్నది అభివృద్ధి కొడంగల్? కొడంగల్ ఇంకా ఇప్పుడిప్పుడే చాలా పని స్టార్ట్ అయింది. పనులు ఏం స్టార్ట్ అయినాయి? రెసిడెన్షియల్ హాస్టళ్ళు, స్కూళ్ళు ఇప్పుడు చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంత మంచిగానే ఉంది అమ్మారు కొడంగల్ రేవంత్ రెడ్డి వచ్చినాక? ఇప్పుడైతే బాగుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా ఎవరిని ఏమంటావు? ఇద్దరు బెస్ట్, ఇద్దరు మంచోళ్ళే అంటావు. మీకు అభివృద్ధి చేసుట్లా పనుల విషయాలల్లా ఎవరు మంచిగా చేసారు మీకు పనులు? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ మంచిగా కేసీఆర్ ఇవన్నీ రోడ్లు లేకుండా ఏం లేకుంటే నీళ్లు లేకుంటే ఇంటికి నీళ్ళు వచ్చాయి, అన్ని వచ్చినాయి. కేసీఆర్ కొడంగల్ మంచిగా ఉండే. ఇప్పుడు వీడు వచ్చి పానికి మన రేవంత్ రెడ్డి వచ్చి వానికి ఓటేసాం మేము. రైతు బంధు రాకపో, ముట్రా బంధు రాకపో, అది రాకపో, వాడు వేస్తాడు. వాడు చెప్పిండు, కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పిండు ఇది కొడంగల్ నియోజకవర్గం ఒక ఊరు నిలబడుతుండు. వానికి మనం ఊర్లో నిలబడతారా? వచ్చిండు మీ ఇంటికి వచ్చినాం, నీకు కరెక్ట్ వచ్చినాం కరెక్ట్ వచ్చినా అనుకో సంజాయించి ఊర్లోకి నిలబడతావు అందరినీ. నువ్వు అంత పోతే మరిగా నీ ఏరియా సంజాయించి పోలీసులు సంజాయించి ఇట్లా కాదు ఇట్లా ఊరికి వచ్చి చూడబట్టి నువ్వు ఫార్మసీ చదువుకో 2,000 ఎకరాల భూమి అది 2,000 ఎకరాల భూమి అది నీకు అవసరమా? ఈ ఎన్నెళ్ళది ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఎప్పుడు లేదు ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు మినిస్టర్ చేసినావా, ఏం చేసినావు ఎప్పుడన్నా? కలెక్టర్ మీద దాడి కరెక్టే అంటావు మరి? అది కరెక్టే. ఎందుకాను ప్రజలకు ఓపిక లేదు, ఏం చేయమంటావు? ప్రజలకు ఓపిక లేదు, తప్పు అది. అదేనండి తప్పు వేసింది. రైతులు ఏం చేసుకున్నారంటే తప్పే. మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం. చాలా పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు. ఆ ప్రజల తప్పు కూర్చుని పెట్టి మాట్లాడిపించారు. సార్ మనం ఇట్లా చేస్తాం, ఇట్లా చేయాలి మాకు అని చెప్పి అడగాలి. ఒక కలెక్టర్ని కొట్టడం దేశంలోనే తప్పది. సరే మరి నమ్మకం ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని? చేయడు. ఈ కొడంగల్కి మనకు మళ్ళీ రాడు మళ్ళాడు. ఇద్దరు ఇట్లా లోల్ బెటర్ కేసీఆర్ బెటర్. కేసీఆర్ నెంబర్ 1. ఏ విషయంలో? 2 సార్లు రైతు బంధు వస్తున్నాయి. వస్తారా? ఆడ అడుగు పెద్ద చేస్తాడు. 2 సార్లు వస్తున్నారు రైతు బంధు. ఇంత 2 సార్లు రైతు బంధు వస్తున్నాయి. అది రుణమాఫీ అంటాడు, యాది లేదు. ఏమన్నా చెప్పే మరి మీ కొడంగల్ మటుకు మీ రేవంత్ రెడ్డి పాస్ ఆఫేలా పేరు వేస్ట్ కాడు, చాలా వేస్ట్ కాడు. ఎందుకను అది దూరంలో పెట్టుకొని గెలిచిండు అయిపోయి. కానీ ఆ దూరం లేకుంటే గెలవకుండే. ఆ దూరం ఇక్కడ అంటే అక్కడ ఇక్కడ అవుతారు. ఆ పెద్ద మనిషి చెప్తాడు, ఈ పెద్ద మనిషి చెప్తారు, అందరు చెప్తారు. వేస్ట్. నా మటుకు అయితే వేస్ట్. మేము ఓటేసి దానికే రేవంత్ రెడ్డికి ఓటేస్తాం. నా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి. ఏం చేస్తాం సార్, తప్పదు. ఇంకొకరికి వేయాలి. ఓటు వేసినాం, అభివృద్ధి ఏసీ పరిస్థితి ఇప్పటికైనా కూడా మంచిగా చేస్తే బాగుంది. మాకు సీసీ రోడ్లు వేసాం, సీసీ రోడ్లు వచ్చినాయి. కొన్ని అయినాయి పనులు, మాతో కూడా కాలేవని కానీ అయినాయి కొన్ని చేసిండు. అతను మొత్తానికి అయితే కేసీఆర్ బెటర్ అంటే వ్యవసాయం ఉన్నది ఏమన్నా ఉండదు. ఇప్పుడు ఎట్లున్నది కొడంగల్ నియోజకవర్గం, ఎట్లున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక? ఇక ఎట్లున్నది, అన్ని ఆశలు చెప్పిండు, ఆశలు నిరాశలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆడ రైతు బంధు లేదు, ఏం లేదు. మళ్ళా కాప్ లోన్లు మాపేట అని చెప్పి 2 లక్షలు అవి ఇంతవరకు లేనేలేవు. మీనివి కట్టమంటని అంటారు. ఆడికి బ్యాంక్ కోటలకల్లా నీది రాలేదు పో అంటారు. మరి చేసినామని చెప్పుకుంటారు కదా, 2 లక్షల్లో 15 అయినాయని చెప్పుకుంటారు. మరి ఏడాయినాయి నాకు గానే లేవు. నా భార్యకు నాకు ఇద్దరికి వాళ్ళు ఇచ్చిన కాడికే తెచ్చుకుంటే చెరి 80 వేలకు 2,40,40,000 చెప్తున్నారు ఇప్పుడు బ్యాంక్ పోతే. అవి మీనివి కడతా అంటాను కూడా అంటున్నా. ఎవరైనా బాకీ చేసి కడతా అంటాను అంటే కూడా లేదు, నీది ఇప్పుడు రాలేదు పో. ఎట్లున్నది మరి ఇప్పుడు రైతుల విషయంలో? ఇప్పుడు ఏమో అవుతారో నడుస్తూనే ఉండదు, రాస్తానే ఉండదు. పాస్ పేర్లు ఇప్పుడు లేదు పని కదా సార్. ఇంత ముందు కేసీఆర్ చూసిన 10 ఏళ్ళు, ఇప్పుడు ఈయన వచ్చిండు. వచ్చిన తర్వాత నీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నా ఒక్కరికి మంచిగా, ప్రతి ఒక్కరికి జరిగితేనే మంచిగా. ఒక్కరికి జరిగితే సరిపోతుంది సార్. జరుగుతున్నాయా లేదా పనులు? జరుగుతున్నా అంటే ఇంకా మాకేం తెలుస్తలేదు. ఇంకా ఈ సంవత్సరం ఆశలు పెట్టిండు. ఇక మరి ఇప్పుడు బస్సు ఒకటి పెడితే బస్సు పీరి అంటున్నా. అంటే మేము మా ఆడపిల్లలు చెన్నులో పని పెట్టుకొని ఎక్కడికైనా అర్జెంట్ పోవాలి అంటే బస్సు చిక్కుతుందా? మళ్ళీ మేము కిరాయి పెట్టుకొని పోవాలి. ఏమో కొలువులు చేసేటోళ్ళకే ఉండదు, మాకేం ఉండదు. దెబ్బ పడదు అంటే దెబ్బనే పడదు. మరి దెబ్బ పడకపోతే మాకేమి ఇది ఉండదా? ఆశ చెప్పి ఒక్కటి కూడా నాకైతే కానీ లేదు. 6 గ్యారెంటీలు 6 ఒక్కటి కాలేదు. పిరిబాస్ అయిందిగా. పిరిబాస్ నా పెన్నం పోతుందా? పిరిబాస్ ఉంటే
ఏమో ఎక్కడన్నా ఊరుకోవాలి అంటే టైంకి దిక్కనీకే లేదు, పైసలు పెట్టే పోవాలి. 500 గ్యాస్ మరి 500 గ్యాస్ కూడా అది మాకు ఇప్పుడు ఇంకా 2 సార్లు నింపుకుంటే అవుతుంది 5 అంటున్నారు. సార్లు నింపుకుంటే ఒకసారి అయితే అంటారు. 5 సార్లు నింపుకుంటే 5 సార్లు చెప్తాం ఒక్కసారి అవుతుందా? ఒక్కసారి కాదు 5 సార్లు నింపుకున్నాక తర్వాత చెప్తాం అంటున్నాం. తర్వాత చెప్తామంటేనే సీఎం ఇలాకా కదా మరి మన తెలంగాణ మొత్తంలో ఇక్కడ మన డెవలప్మెంట్ ఏమన్నా మంచిగా అవుతుందా ఏమైతలేదా? ఇప్పుడైతే ఏం కాలేదు, ఏమైతే లేదు, ఆశలు పెట్టిండు అందరికీ ఇక జరుగుతూనే ఊరికే. ఉండదు. రాస్తున్నాడు నాకు ముందరికి తెలుస్తున్నాడు. కాకా నమస్తేనే, మంచిగా ఉన్నావా? నేను గిట్ నమస్తే పెడతా, నువ్వు గట్టి పెడుతున్నావు ఎట్టా? అక్కడతో నన్ను అన్నట్టు చెప్తున్నావు. కెమెరాకే పెడుతున్నావా? సరే మీ ఎమ్మెల్యే వాళ్ళు మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉండే రేవంత్ రెడ్డి ఉండేనా? మరి ఎట్లున్నది మీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో? మంచిగా నడుస్తున్నారు, మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుందా? అన్ని 6 గ్యారెంటీలు అన్ని అమలైనాయా? ఒక్కసారి అయితే ఒకటి అయితే ఉన్నాయి, చేస్తున్నారు. సరే ఇంతకుముందు నా కేసీఆర్కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి చూసుకుంటే మీకు ఓల్ న్యాయం అనిపిస్తుంది, ఇద్దరు ఇట్లా ఓల్ బెటర్ నీకు? ఇక అన్ని చూసుకుంటూ పోతారంగా. ఇప్పుడు కేసీఆర్ చేసిన వీటికి జర ఇది ఉన్నాయి, అవుతున్నాయి, అయినాయి కొన్ని, అయ్యేటికి కొన్ని ఉన్నాయి. సరే నువ్వు వ్యవసాయం ఉందా ఏమన్నా? ఉన్నాయి. ఆ? ఉన్నదా? మరి రైతు బంధు ఇట్లా పడుతున్నాయా? రైతు భరోసా పడలేవు. రైతు భరోసా కూడా 15 తారీఖు అన్నారు. ఇక మేము అనుకున్నాం సర్పంచ్ ఎలక్షన్ దాకా వీళ్ళు చేయరు, కామ్గా ఉన్నాం, ఏం చేస్తాం. ఎట్లుంది మొత్తానికి ఇద్దరు ఇట్లా ఓల్ బెటర్ చెప్పలేవు నువ్వు? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓల్ న్యాయం? ఆయననేమో రైతు బంధు అది ఇది ఇచ్చిండు. అప్పుడు ఒకటి ఏం చేసిండు, మన వీళ్ళది లీడర్గిరి బంద్ చేసిండు ఆయన. ఇక ఈయన 4 కదా, ఈయన నడుస్తున్నది, మంచిగా నడుస్తుంది. ఎట్లుంది కొడంగల్ హై టెన్షన్ అంటున్నారు, మరి ఎట్లున్నది ప్రజాపాలన? ఏమైటేసారు సార్, కొడంగల్ అంటే కొడంగల్ లెక్కనే పెట్టిండు రేవంత్ రెడ్డి. అభివృద్ధి ఎట్లున్నది? ఏం మంచిగా లేదు. అతనికి గెలిచినప్పుడు సార్ యాభై వేయలేడు, పైసలు వేయలేడు, ఏం వేయలేడు, 50 వేయలేడు ఇదివరకు అయితే, ఏం వేయలేడు. మొత్తానికి ఇప్పుడు దగ్గర 10 నెలలు ఏడాది దగ్గరకు వస్తుంది, పాస్ ఆఫేలా మరి రేవంత్ రెడ్డి? ఏమో పాసిపోయాలి అంటే యా చెప్తాం చెప్పు. పనులు చేసుట్లా పనులు ఇంకా అతని చేతికే రాలేవు పనులు, ఏం చేస్తారు చెప్పు. అతని చేతికి వచ్చినా చేపిస్తుండే, యా పనులు చెప్పలేదు. రైతుల విషయంలో ఎట్లా అనిపిస్తుంది? రైతు బంధువు లేదు, రైతు పాస్ అవి లేవు. రైతు ఐకేపీలో చాలా పోతున్నాయి ఒడ్లు ఇంకా చాలు కాలేవు, ఒడ్లు చాలు కాలేవు ఇంకా. రైతుల విషయంలో ఇద్దరు ఇట్లా లోల్ బెటర్ అంటావు మరి? ఏం నిలబెట్టుకోలే అది. ఇప్పుడు వచ్చే నెల నుంచి వేస్తామంట. నేను ఇంకా ఒడ్లు అన్ని రోడ్డు మీదనే పోసిండ్రు పూరా, ఎండ పోసిండ్రు మొత్తం ఆడికి రోడ్డు పైన. ఎప్పుడు చార్జ్ చేస్తారో ఏం చార్జ్ చేస్తారో ఏమో ఇక. ఇప్పుడు కేసీఆర్ బెటర్ అంటావా రేవంత్ రెడ్డి బెటర్ అంటావా? ఇద్దట్లో ఎవరు బెటర్ అంటారు చెప్పు. గెలిచిండంటే అయిపోయాయి, ఎవరు బెటర్ అంటాం చెప్పు. నీకు పనులు జరుగుట్లా, నువ్వు ఒక రైతు. రైతునే, నేను ఒక రైతునే. రైతుల విషయంలో కేసీఆర్ మీకు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు అందుతుండే రైతు బంధు అదే పడుతుంది, కానీ ఈ రైతు బంధు ఒక్కటి వేయలేదు ఆయన గెలిచినాక వేయలేదు. రైతు బంధు అల్లేదు అన్నారు. ఎట్లుంది మీ కొడంగల్ మళ్ళా? మంచిగానే ఉన్నది, మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండే అభివృద్ధి? అభివృద్ధి ఇక రుణమాఫీ చేసి, అది రైతు రుణమాఫీ అయినాయి. 2 లక్షల దాకా మొత్తం అయిపోయిందా రుణమాఫీ? కొంతమందికి అయినాయి, ఇక చాలా మందికి రూపాయలు చారాన మిగిలినరు. ఇక ఇదొకటి రైతు భరోసా ఒకటి రాలేదు, రైతు భరోసా రాలేదు. పింఛన్లు కరెక్టే ఇస్తున్నాడు నెలకు. ఇంకా ఏమి ఇవ్వాలి? ఆయన 3 పైసలు పడుతున్నాయి మరి? 3000 2,000 2,000 వేసిండు 6 నెలలకు ఒక పారి. 2000 నీకు ఎంత జాగా ఉన్నది? 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు 2,000. నీకు 10 ఎకరాలు ఉన్నాను 2,000, 1,00,000 ఎకరాలు ఉన్నాను 2,000. 2000 పడుతున్నాయి బరాబర్. ఇవి బంద్ అయినాయి. ఇవే రుణం ఇదే భరోసా, రైతు భరోసానే బంద్ అయిపోయింది. మరి ఐకేపీలలో పోతున్నాయా వడ్లు? పోతున్నాయి, పోయేటోళ్ళు పోతున్నాయి. అంటే ఇది తెలియలేరు, గవర్నమెంట్ వాళ్ళు ఇంకా తెరవలేరు, ప్రైవేట్ వాళ్ళకి ఉంటున్నారు. అయితే మీ రైతుల విషయంలో ఇంతకుముందు ఉన్న కేసీఆర్ మంచిగా అనిపించిందా మీకు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుందా? ఎవరున్నా కానీ మమ్మల్ని నడిపేటోళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ ఉండి ఏం చేసిండు, ఆయన రైతు మాఫీ చేస్తాడని ఒక్కటి కూడా మాఫీ చేయలేడు. అదొకటి దళిత బంధు వేస్తుండే కదే, ఇంకా అది ఒకటి రైతు బంధు ఒకటి వేస్తుండే. అతను ఏం చేసిండు, ఇండ్లు కట్టియలేదు, నా బ్యాంకులు మాఫీ చేయలేదు, ఏం మాఫీ చేయలేదు. ఆయన చేసిన తాగట్లకి ఇప్పుడు 1కి 2 అయిపోయినాయి, 2కి 3 అయిపోయినాయి. ఈయన వచ్చినాక జర బ్యాంకులలో 2 లక్షలు అన్నందుకు పోయినాయి అనుకో. ఇక చాలా మంది ఉన్నారు, అంతే, ఎక్కువ ఏం లేరు.